బ్రేకింగ్ చూస్తున్నాము. దాడి తర్వాత తొలిసారి జనంలోకి జగన్ వచ్చారు. ఇవాల్టి బస్సు యాత్ర ప్రారంభానికి ముందు విజువల్స్ ని మనం చూస్తున్నాము. సో బ్యాండేడ్ తోటి జనం మధ్యకు జగన్ వస్తున్న దృశ్యాలు. 15వ రోజు బస్సు యాత్ర ప్రారంభానికి ముందు అక్కడున్న క్యాడర్ తోటి కార్యకర్తలతోటి ఆహ్లాదంగా నవ్వుతూ మాట్లాడుతున్న దృశ్యాలు. అయితే నుదిటికి గాయమైన నేపథ్యంలో అక్కడ చిన్నపాటి బ్యాండేడ్ తోటి అలానే బస్సు యాత్రకు సిద్ధమవుతున్నారు. అందుకు సంబంధించిన విజువల్స్ని మనం చూస్తూ ఉన్నాము. దాడి తర్వాత తొలిసారి జనంలోకి జగన్ వస్తున్నారు. ఇవాల్టి బస్సు యాత్ర ప్రారంభానికి ముందు పార్టీ నేతలను కలిశారు జగన్. సీఎం జగన్ నుదిటిపై కనిపిస్తోన్న ఆ బ్యాండేడ్ని స్పష్టంగా చూడొచ్చు. సో వాపు ఒక 3-4 రోజులు ఉంటుందని డాక్టర్లు చెప్పిన నేపథ్యంలో నిన్న బ్రేక్ తీసుకున్నారు. సో ఇవాళ తిరిగి ఆయన తన బస్సు యాత్రను ప్రారంభిస్తున్నారు. జగన్ ప్రసంగంపై ఇవాళ సర్వత్రా ఆసక్తి నెలకొంది. గన్నవరం, ఆత్కూరు, వీరవల్లి క్రాస్ మీదుగా ఇవాల్టి యాత్ర కొనసాగబోతోంది. జొన్నపాడు దగ్గర జగన్ బస్సు యాత్రకు విరామం ఇస్తారు. గుడివాడలో ఈ సాయంత్రం బహిరంగ సభ ఉంటుంది. ఆ సభలో పాల్గొన్న అనంతరం ఆయన హనుమాన్ జంక్షన్ మీదుగా పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తారు. పశ్చిమ గోదావరిలో రాత్రి నారాయణపురంలో సీఎం జగన్ బస చేస్తారు. దాడి జరిగినప్పటి దృశ్యాలు అలాగే లేటెస్ట్ దృశ్యాలు కూడా చూస్తున్నాము. సో పార్టీ నేతలతోటి బస్సు యాత్ర ప్రారంభానికి ముందు ముచ్చటిస్తోన్న దృశ్యాలవి. సో తలకి ఒక గాయం దగ్గర బ్యాండేడ్ తోటి ఆయన బస్సు యాత్రకు సిద్ధమవుతున్నారు. అలాగే ఆ స్వెల్లింగ్ కూడా నుదిటి మీద ఇంకా కనిపిస్తోంది. సో డాక్టర్లు ముందుగానే చెప్పారు 3-4 డేస్ పాటు ఈ స్వెల్లింగ్ ఉంటుంది అని చెప్పి. సో నిన్న రెస్ట్ తీసుకోమని చెప్పిన నేపథ్యంలో యాత్రకు నిన్న విరామం ఇచ్చారు. ఇవాళ తిరిగి బస్సు యాత్ర ప్రారంభం కాబోతోంది. సీఎం నవ్వుతూ అక్కడున్న నేతలతోటి ఆహ్లాదకరంగా మాట్లాడుతూ బయటకు వస్తున్న దృశ్యాలవి. సో మరికొద్ది సేపట్లోనే 15వ రోజు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ప్రారంభం కాబోతోంది. సో ఇవాల్టితోటి ఎన్టీఆర్ అలాగే కృష్ణా జిల్లాల యాత్ర ముగించుకుని పశ్చిమ గోదావరి జిల్లాలోకి యాత్ర ప్రవేశించబోతోంది. సో దాడి నేపథ్యంలో ఇప్పటి వరకు ఉన్న భద్రతను రివ్యూ చేసి 3 అంచెల భద్రతను మరింత పటిష్టంగా కొత్తగా ఇవాల్టి నుంచి సీఎంకి భద్రత కల్పించబోతున్నారు. అందుకు సంబంధించి ఎస్పీలతోటి సీఏలతోటి 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. అలాగే ఇక నుంచి గజమాలలు వేయడం అలాగే పూలు చల్లడం లాంటివి అలౌ చేయరు. సో సెక్యూరిటీ సిబ్బంది కొన్ని మెజర్స్ని తీసుకుని ఇవాల్టి నుంచి మేమంతా సిద్ధం బస్సు యాత్రని తిరిగి ప్రారంభిస్తారు. సో ఇవాల్టి నుంచి 23, 24వ తారీఖు వరకు ఈ షెడ్యూల్ మళ్ళీ నిరాటంకంగా ఉండబోతోంది. ఆ తర్వాత నేరుగా పులివెందుల వెళ్ళి ఆయన తన నామినేషన్ పత్రాలని దాఖలు చేయబోతున్నారు. మా అసోసియేట్ ఎడిటర్ హసీనా మరింత సమాచారం అందించేందుకు మనకి ప్రస్తుతం ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. హసీనా, యాత్ర 15వ రోజు యాత్ర ప్రారంభమైందా? మరి కాసేపట్లో ఈ 15 రోజు యాత్ర ప్రారంభం కాబోతుంది. ప్రజెంట్ అయితే సీఎం జగన్ క్యాంప్ నుంచి బయట ఎవరైతే ఇక్కడ ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించిన నేతలతో పాటు ఆ దెబ్బ తగిలిన తర్వాత నిన్నంతా ఆయన ఎవరికి అపాయింట్మెంట్లు ఇవ్వలేదు కాబట్టి ఈ రోజు చాలా మంది నేతలంతా కూడా పరామర్శించడానికి వచ్చారు. దాంట్లో బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వీళ్ళందరూ కూడా వచ్చారు ఈ రోజు. అలాగే ఇక్కడ కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలకు సంబంధించిన నేతలు కూడా కొడాలి నాని, పేరు నాని, వీళ్ళందరూ కూడా జోగి రమేష్ వీళ్ళంతా కూడా వచ్చారు. వాళ్ళందరినీ కూడా ఆయన వచ్చి బయటకు వచ్చి పరామర్శించారు. అయితే కట్టు ఏదైతే ఉందో మొత్తం అంతా కూడా దెబ్బ తగిలిన ప్రాంతంలో మార్నింగ్ కూడా దానికి పాత కట్టు తీసి మళ్ళీ కొత్తది వేయడం జరిగింది. కాస్త నీరసంగా కనిపిస్తున్నారు సీఎం జగన్. ఆయన ఈ రోజు యాత్ర మాత్రం మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. సేమ్ యథావిధిగా ఏదైతే ఈ సంఘటన జరగక ముందు ప్లాన్ ఏదైతే జరిగిందో అదే ప్లాన్ ఈ రోజు మళ్ళీ తిరిగి కొనసాగుతుంది. సాయంత్రం వరకు యాత్ర రోడ్డులో ర్యాలీలుగా బయలుదేరుతారు. మధ్యలో ప్రజలు ఒక్కొక్క 2-3 పాయింట్లు అక్కడ ప్రజలతో ఆయన కలుస్తారు. అయితే ఈసారి ప్రజల్ని కలిసేట ఇంతకు ముందు జరిగిన యాత్రలో మాత్రం పూలు చల్లడాలు లేకపోతే గజమాలలు వేయడాలు ఇవన్నీ కూడా ఉండేవి. అవన్నీ కూడా ఈసారి రిస్ట్రిక్షన్స్ చేస్తున్నారు. సో మధ్యలో ఎవరైతే ప్రజలు వస్తున్నారో వాళ్ళని కూడా కాస్త పోలీసులు తనిఖీ చేసి మరీ సీఎం దగ్గరికి పంపడం జరుగుతుంది. సాయంత్రం గుడివాడ రీచ్ అయిన తర్వాత అక్కడ ఈ రోజు బహిరంగ సభ ఉంది. సో ఓవరాల్ గా ఈ రోజుతో మనం చూసుకుంటే ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఈ యాత్ర కంప్లీట్ అయ్యి ఇప్పుడు ఉమ్మడి గోదావరి జిల్లాకి యాత్ర ఎంటర్ అవుతుంది రేపటికి.
సో ఓవరాల్ గా అయితే ఇప్పుడు చాలా నిన్నటి వరకు జరిగిన యాత్రకి ఇప్పుడు ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్న యాత్రలో డిఫరెన్స్ ఏమన్నా ఉందా అంటే లీడర్స్ ని కలవడం కానీ ప్రజలతో కలవడం కానీ లేక ర్యాలీగా వెళ్ళడం ఇవన్నీ కూడా ఉంటాయి. కాకపోతే గజమాలలు వేయడం, పూలు చల్లడం లాంటివి లేక సీఎం ని కలవడానికి వస్తున్న పబ్లిక్ ని తనిఖీ చేయడం ఇది కొంచెం ముమ్మరం చేస్తున్నారు. అలాగే సీఎం ఏ ప్లేస్ కు వచ్చి ఎక్కడైనా ముఖాముఖి కార్యక్రమం అంటే అక్కడ ముందుగానే ఒక టీం వెళ్ళిపోయి పూర్తి స్థాయిలో తనిఖీలు చేయడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఎక్కడ కూడా భద్రతా లోపం లేకుండా చూసుకునే విధంగా పోలీస్ శాఖ సిద్ధమైంది. ఓకే హసీనా, నిన్నంతా ఎవరిని కలవడానికి పరామర్శించడానికి ఛాన్స్ ఇవ్వలేదు. సో ఇవాళ వాళ్ళంతా వచ్చారని చెప్తున్నారు. వాళ్ళతోటి జగన్ చాలా ఆహ్లాదకరంగా నవ్వుతూ హుందాగా మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది. ఏమని ముచ్చటించారు, ఏం పలకరిస్తున్నారు, వాళ్ళ మధ్య ఏం కాన్వర్సేషన్ జరిగింది, దీనికి సంబంధించి ఏమైనా క్లూ ఉందా? సాధారణంగా అంటే ఎక్కువగా సీఎం జగన్ ఏదైనా దెబ్బ తగిలినప్పుడు కానీ నిన్న ఆ రోజు దెబ్బ తగిలిన టైంలో కూడా మనం చూసుకుంటే అక్కడ లోకల్ గా బస్సులో కిందికి దిగి అక్కడ ప్రథమ చికిత్స చేసుకున్న తర్వాత తిరిగి తన బస్సు ఎక్కడం మనం చూసాం. అంటే దాన్ని ఏమి పట్టించుకోకుండా ఆయన ఎప్పుడు కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తారని చెప్పి పార్టీకి సంబంధించిన నేతలు అంటున్నారు. కాస్త రెస్ట్ తీసుకోమన్నా కూడా రెస్ట్ తీసుకోవడం లేదు. ముఖం అయితే నీరసంగా ఉంది అని నేతలంతా బయటికి కలిసి వచ్చిన వాళ్ళంతా వాళ్ళు చెప్తున్నప్పటికీ కూడా సీఎం జగన్ మాత్రం యథావిధిగా ఆయన చాలా స్ట్రాంగ్ గా ముందుకెళ్తారని చెప్తున్నారు. వాళ్ళతో కూడా అదే ఎలా జరిగింది ఏంటి అనే అంశాల మీద గురించి మాట్లాడారు. ఎలా ఉంది అంటే కుట్లు పడ్డాయి కాబట్టి మొత్తం నొప్పి తగ్గిందా లేదా ఇలాంటి అంశాలు జనరల్ గా మాట్లాడే టాపిక్ అంశాల మీద ఆయన మాట్లాడితే ఆయన నవ్వుతూ వాళ్ళకి సమాధానం అబ్బా ఏం లేదు బానే ఉంది అన్నట్టు సమాధానం చెప్తున్నారు. సో ఇది లోపల జరుగుతుంది. అయితే ఇప్పుడు కాసేపట్లో బయటకు వస్తారు. బస్సు కూడా సిద్ధంగా ఉన్నాయి. ఫస్ట్ ఇక్కడ నుంచి బయలుదేరి అంటే ఒక రోజు విరామం తర్వాత బస్సు యాత్ర ప్రారంభం అవుతుంది కాబట్టి కాస్త చాలా వరకు పబ్లిక్ సీఎం జగన్ ను చూడడానికి చాలా భారీ సంఖ్యలోనే ఇక్కడ రోడ్ల మీద వచ్చి ఉన్నారు. వాళ్ళందరినీ ఈ ట్రాఫిక్ ఆంక్షలు కూడా ఈరోజు చాలా పెద్ద సంఖ్యలో పెట్టారు. ఇది మెయిన్ రహదారి కావడం ఒకటి ఏంటంటే విజయవాడ నుంచి గన్నవరం వైపు నుంచి వెళ్ళి రహదారి కాబట్టి ఈ రహదారిలో కూడా పెద్ద పెద్ద వాహనాలన్నింటినీ డైవర్ట్ చేసేసారు వేరే రూట్ కి. సో ఈ మెయిన్ ర్యాలీకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేలాగా చూస్తున్నారు పోలీసులు. రైట్ హసీనా, సో అది పరిస్థితి. సో వచ్చిన నేతలందరినీ ఆయనే పలకరించారు, వాళ్ళతోటి మాట్లాడారు. సో తిరిగి ఆయన మేమంతా సిద్ధం యాత్రకు సమాయత్తమవుతున్నారు. సీఎం జగన్ బస్సు యాత్రలో ఎలాంటి మార్పు లేదంటున్నారు బస్సు యాత్ర నిర్వాహకులు. ఎమ్మెల్సీ తలశిల రఘురాం ప్రజలను కలవడంలో ఎలాంటి ఆంక్షలు ఉండవని, సీఎం జగన్ అందరినీ కలుస్తారని పలకరిస్తారని, అలాగే భద్రతా సిబ్బంది అన్ని చర్యలు తీసుకుంటారని, ఏదో 1-2 మార్పులు చేర్పులు గజమాల లాంటివి వేయడము, పూలు విసరడం లాంటివి మినహా మిగిలిన ప్రోగ్రాం అంతా కూడా యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుందని చెప్తున్నారు. ఎమ్మెల్సీ తలశిల రఘురాం తోటి మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ హసీనా అందిస్తారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి తలశిల రఘురాం గారు మనతో ఉన్నారు. చెప్పండి, నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ అనేది ఏ విధంగా కొనసాగుతుంది? ఏమన్నా మధ్యలో ఏమైనా మార్పులు చేర్పులు ఏమైనా ఉన్నాయా? జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఒక కార్యక్రమం తలపెట్టినప్పుడు అవాంతరాలు సృష్టించడం అనేది తెలుగుదేశం వాళ్ళకి అలవాటే. మేము పాదయాత్ర చేపట్టినప్పుడు కూడా చాలా చోట్ల మా మీద రాళ్ళు వేయటం, చాలా దౌర్జన్యాలకు పాల్పడ్డారు. మేము ఏ రోజు కూడా మేము పేపర్లకు చెప్పలేదు, ప్రకటనలు కూడా చేయలేదు. పాదయాత్ర జరిగేటప్పుడు కూడా ఆయన మీద హత్యా ప్రయత్నం చేశారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. హత్యా ప్రయత్నం జరిగిన దాన్ని యాక్షన్. ఆ రోజు అధికారంలో ఉంది ఎవరు? ఇదే చంద్రబాబు నాయుడు, వీళ్ళే కదా. అప్పుడు కళ్ళు మూసుకున్నారా? ఈరోజు ఎట్లా అధికారంలో ఉంటే ఎట్లా జరిగింది అన్నారు. చంద్రబాబు మీద అడవిలో జరిగినప్పుడు ఆయన అధికారంలో లేడా? మాధవరెడ్డిని ఎందుకు చంపేశారు అంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు జరగలేదు. అంటే చంద్రబాబుకు తెలిసే చంపేశారా జనం అనుకుంటున్నట్టు? ఏం మాట్లాడుతున్నారు? అర్థం పర్థం లేని మాటలు. ఎవరైనా వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇటువంటి రాళ్ల దాడులకు ఎప్పుడు భయపడ్డు, మీరేదో కావాలని దీన్ని చిన్న చేయడం కోసం మా మీద రాళ్ళు వేశారు, ఇదిగో రాయి దొరికింది. నిజంగా అటువంటి అన్ని ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ యాత్ర మీరు అనుకున్న దానికంటే విజయవాడలో జరిగిన దాన్ని చూసి మీకు కన్నుగుట్టి ఏం చేశారో దానికి మించిన స్థాయిలో జరగబోతుంది ఈ బస్సు యాత్ర. ఇది చూసి మీకు గుండెలు ఆగిపోతాయని మాత్రం చెప్పగలను. అంటే ఇన్ని రోజులు ఒక విధంగా సాగింది, ఇప్పుడు రెస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయా? ఏ రెస్ట్రిక్షన్ ఉండదు. ప్రజల్ని కలవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఉండదు. ఆయన ఎప్పుడు కూడా ప్రజలు ఎక్కడ కనపడినా కూడా దిగిపోవడం, వాళ్ళని ఆప్యాయంగా పలకరించడం ఆయనకు అలవాటు. ఇంతకు ముందు ఏ రకంగా జరిగిందో యాత్ర అదే విధంగా కొనసాగుతుంది. భద్రతా మార్పులు ఏమన్నా? సెక్యూరిటీ వాళ్ళు ప్రికాషన్స్ వాళ్ళు తీసుకుంటారు, దాంట్లో మేము వదిలిపెట్టలేము. ఖచ్చితంగా భద్రతా ప్రామాణ్యాలు వారు పాటిస్తూనే ఉన్నారు. కానీ జరిగిన దాన్ని ఎలా జరిగింది ఏంటని కూలకోశంగా వాళ్ళు చర్చించి దాని మీద నిర్ణయం తీసుకుంటారు. దీనికి భద్రతా వైఫల్యం అనడం కంటే కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళ కుట్ర అని చెప్పి మాత్రం గట్టిగా చెప్పారు. 24 ఇది పూర్తవుతుందా యాత్ర? 24 వరకు యాత్ర ఉంటుంది. 24 యాత్ర క్లోజ్ ఉంది శ్రీకాకుళం. సో
సో ఇది 24 వరకు యాత్ర కొనసాగుతుంది. 24న శ్రీకాకుళంలో ఈ యాత్ర క్లోజ్ అవుతుందని చెప్తున్నారు. ఎలాంటి మార్పు లేదు యాత్రలో. అయితే భద్రతకు సంబంధించి కొన్ని మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉంది, అది వాళ్ళు చూసుకుంటారని చెప్పి తలసిల రఘురామ్ అంటున్నారు. కెమెరా పర్సన్ సత్యనారాయణతో హసీనా, TV9 విజయవాడ. మొన్న రాత్రి జరిగిన దాడి తర్వాత తొలిసారిగా జనంలోకి వచ్చారు జగన్. ఇవాల్టి బస్ యాత్ర ప్రారంభానికి ముందు పార్టీ నేతలను ఆయన కలిసిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఆయన నుదిటిపై ఒక బ్యాండేడ్ తో ఆయన బయటకు వచ్చారు. కాస్త గమనిస్తే ఇంకా స్వెల్లింగ్ ఉన్నట్టే కనిపిస్తోంది. అయితే గాయం చిన్నదే కావడంతో జగన్ త్వరగానే కోలుకుని బయటకు వచ్చారు. తనని కలిసేందుకు వచ్చిన పార్టీ అందరితో కూడా కలిసి ఆయన సరదాగా నవ్వుతూ మాట్లాడుతున్నారు. సో దెబ్బ తగిలిన జగనే చాలా మళ్ళీ ఉత్సాహంగా యాత్రకు వస్తున్నారు కాబట్టి కార్యకర్తలు కానీ పార్టీ నేతలు కానీ పెద్దగా దీని గురించి ఎక్కువ బాధపడాల్సిన అవసరం లేదు. జగన్ మళ్ళీ అంతే జోష్తో తన బస్సు యాత్రను తిరిగి ప్రారంభించబోతున్నట్టుగా తెలుస్తోంది. కంటిపై కాస్త వాపు కనిపిస్తోంది. బట్ ఓవరాల్ గా జగన్ చూడటానికి ఆయన బాగానే ఉన్నారు. నిన్నంతా కాస్త స్వెల్లింగ్ ఎక్కువ ఉన్న కారణంగా నిన్న ఒక్కరోజు రెస్ట్ తీసుకోమని డాక్టర్లు చెప్పడంతో నిన్న ఒక్కరోజు రెస్ట్ తీసుకుని ఈ రోజు గాయం కాస్త మానింది కాబట్టి ఆయన ఒక బ్యాండేడ్ తో తిరిగి తన బస్సు యాత్రని ప్రారంభిస్తూ ఉన్నారు. అయితే బస్సు యాత్రకి ముందు నిన్న కూడా చాలా మంది నేతలు ఆయన్ని కలిసి పరామర్శించేందుకు వచ్చినప్పటికీ నిన్న డాక్టర్స్ చెప్పిన కారణంగా ఆయన ఎవరిని కలవలేదు. ఇక ఈ రోజు తన క్యాంప్ దగ్గరికి వచ్చిన నేతలందరితో కూడా ఆయన నవ్వుతూ చాలా ఉత్సాహంగా మాట్లాడుతూ ఉన్నారు. సో జగన్ మళ్ళీ పూర్తి ఫిట్గా ఆయన ఫిట్నెస్ తో ఆయన మళ్ళీ తన బస్ యాత్రని స్టార్ట్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. సీఎం జగన్ బస్ యాత్రలో ఎలాంటి మార్పు లేదు, కానీ కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉండబోతున్నాయి. కొన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకుంటున్నారు పోలీసులు కూడా. ఎక్కడా కూడా గజమాలలు వేయడం, లేకపోతే సీఎం కి క్లోజ్ గా మనుషుల్ని రానివ్వడం, ఇలాంటి వాటిలో కాస్త రెస్ట్రిక్షన్స్ ఉండే అవకాశం కనిపిస్తోంది. పూర్తిగా భద్రతను కూడా కాస్త కట్టుదిట్టం చేసినట్టుగా తెలుస్తోంది.